మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 142వ కీర్తన మొదటి వచనము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ప్రియ దైవజనమా, ఇక్కడ కీర్తనాకారుడు దేవునికి తాను ఏ రీతిగా మొరపెట్టినాడో, ఏ విధంగా బతిమాలుకున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టానని, ఎలుగెత్తి దేవుణ్ణి బతిమాలుకొనుచున్నానని వ్రాసి ఉన్నాడు. మరి ఆ రీతిగా దేవునికి మొరపెట్టుట వలన మన జీవితాలలో మనము ఏమి పొందుకొనగలము అని వాక్యపు వెలుగులో మొదటగా మనం చూసినట్లయితే, ప్రియ దైవజనమా, కోల్పోయిన దానిని తిరిగి పొందుకుంటాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం ప్రకారం మనష్షేను అషూరు రాజు బంధించి తీసుకుని వెళ్ళినప్పుడు అతడు తన దేవుణ్ణి బతిమాలుకొని మొరలిడగా తిరిగి అతని రాజ్యములోనికి అతను తీసుకొని రాబడతాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు విచారించడం కంటే ఎలుగెత్తి దేవుణ్ణి బతిమాలుకొని మొరపెడితే తిరిగి మనము దాన్ని స్వతంత్రించుకొనగలుగుతాము. రెండవదిగా, ఎలుగెత్తి మొరపెట్టుట వలన మన బాధ, మన ప్రయాస, మన హింసను దేవుడు చూచి మనలను కష్టపెట్టు వారి నుండి విడిపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల వలన బాధింపబడుతున్నప్పుడు వారి దురవస్థను చూచి యెహోవా ఆత్మ సహింపలేక వారిని ఆ బానిసత్వం నుండి విడిపించినట్లుగా మనము గమనిస్తాము. ప్రియ దైవజనమా, మన జీవితాల్లో కూడా మనము మన చుట్టూ ఉన్న వారి వలన ఏదైనా హింసను, బాధను, ప్రయాసను అనుభవిస్తూ ఉంటే ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనలను విడిపించుటకు తానే దిగి వస్తాడు. అదేవిధంగా మూడవదిగా మనం గమనించినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 57, 58 వచనాల ప్రకారం మనం మొరపెట్టినప్పుడు దేవుడు తానే మన వ్యాజ్యములను వాదించి మనకు విమోచనను కలుగజేస్తాడు. ప్రియ దైవజనమా, ఈ దినాలలో ఆయా రీతులుగా మనతో వ్యాజ్యమాడే వారిని మనము ఎదుర్కొంటూ ఉంటాము. వారికి సమాధానము ఇవ్వలేని స్థితిలో ఉంటాము. కానీ ఎప్పుడైతే వారి విషయమై ఎలుగెత్తి దేవునికి మొరపెడతామో దేవుడే మన పక్షముగా వారితో వ్యాజ్యమాడతాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే 18వ కీర్తన 3వ వచనం ప్రకారం మన శత్రువులను ఇక ఎన్నడూ మనకు కనబడకుండా చేస్తాడు. మన శత్రువుల నుండి మనలను విడిపిస్తాడు. ప్రియ దైవజనమా, ఆనాడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము వద్ద ఫరో సైన్యము సమీపిస్తూ ఉన్నప్పుడు కన్నులెత్తి వారిని చూచి మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టినప్పుడు ఇక ఎన్నడూ వారు కనబడకుండా ఆ సముద్ర జలాలలో మునిగిపోయేలా దేవుడు తన భీకర కార్యమును జరిగించాడు. కాబట్టి మన జీవితంలో అపవాది మనలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తూ ఉన్నప్పుడు, మనుషులను ఉపయోగించుకొని మనలను బాధ పెడుతూ ఉన్నప్పుడు అటు శత్రువుల బారి నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. ఇక ఎన్నడూ వారు మన కంటికి కనబడకుండా లయమైపోవులాగున, అభావులలాగున దేవుడు తన హస్తాన్ని చాపుతాడు. చివరిగా మనం మొరపెట్టినప్పుడు 30వ కీర్తన 2వ వచనం ప్రకారం స్వస్థతను అనుగ్రహిస్తాడు. అవును ప్రియ దైవజనమా, ఆయన స్వస్థపరచు దేవుడిగా మన జీవితాలలో మనము రోగశయ్య మీద ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు మన మొరను ఆలకించి తన స్వస్థపరచు ఆత్మను మన మీద అల్లాడింపచేసి మనకు ఆరోగ్యమును, స్వస్థతను మరలా కలుగజేసే దేవుడై ఉన్నాడు. మరి ఈ రీతిగా మనము దేవునికి మొరపెట్టినప్పుడు అనేక కార్యములను పొందుకొనవచ్చు. కానీ ఎప్పటి వరకు మనము మొరపెట్టే వారముగా ఉండాలి? 77వ కీర్తన 1వ వచనం ప్రకారం దేవుడు చెవియొగ్గు వరకు విసుగక, సందేహింపక ఆయనకు మొరపెట్టే వారముగా ఉండాలి. దీవారాత్రము
ఆయన్ను బతిమాలుకునే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమ, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అని వాక్యములో మనము చూస్తాము. అవును, అంత గొప్ప దేవుడు ఆయన. ఆలకించే దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యము చేసే దేవుడు. మరి అట్టి దేవుణ్ణి కలిగిన మనము మన కష్ట నష్టములలో, ఆపత్కాలములో, శ్రమ దినములలో, అనారోగ్య పరిస్థితుల్లో, శత్రువు చేత తరమబడుతున్నప్పుడు, మనము పరిష్కరించుకోలేని వ్యాజ్యములు ఎదుర్కొంటున్నప్పుడు ఎలుగెత్తి దేవునికి మొరపెడితే, ఎలుగెత్తి ఆయనకు మనము విన్నవించుకుంటే, దీవారాత్రములు ఆయన్ను బతిమలాడుకుంటే దేవుడు మనకు తప్పక విడుదలను అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, మరొక దినాన్ని మా జీవితాల్లో దయచేసి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేసి నాయన, ప్రతి ఒక్కరూ వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎలుగెత్తి నీకు మొరపెట్టే కృపను, ఎలుగెత్తి నేను బతిమాలుకునే ఆత్మను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా రాజైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున పెకహును చంపి అతనికి మారుగా ఇశ్రాయేలు రాజైనది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.